ఉంటే ఇలాంటి చోటే ఉండాలి. పెట్టిన పెట్టుబడికి పూర్తిగా గ్యారంటీ, అస్సలు ఢోకా లేదు. మీ పెట్టుబడి రెట్టింపు అవుతుందే తప్ప ఏ మాత్రం మీరు రాంగ్ చాయిస్ అన్నది అనిపించదు. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ వీడియో. ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా? ఎందుకు స్పెషల్ అంటున్నానో తెలుసా? యాక్చువల్లీ మన రాధే రాగా విల్లాస్ వీళ్ళకి సంబంధించి ఈ పర్టిక్యులర్ విల్లా ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నప్పుడు, అంటే ఇది మన కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2లో ఉందన్నమాట. మొత్తం 28 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో 292 యూనిట్స్తో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ విల్లా వస్తోంది అని వీళ్ళ గురించి నేను తెలుసుకున్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ అందరికీ తెలుసు, కొల్లూరు ఇస్ ది గోల్డెన్ మైన్ హ్యాపెనింగ్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ ఆ మాటకు వస్తే. అలాంటి చోట ఇంత బ్యూటిఫుల్ ప్రాజెక్టా అని వాళ్ళ గురించి తెలుసుకునేటప్పుడు ఎక్సైట్ అయ్యాను. అండ్ ఇప్పుడు నేను ఉన్నటువంటి ఈ రాధే రాగా విల్లాస్ యొక్క మోడల్ హౌస్, మీరు ఎన్నో వీడియోస్లో ఈ మోడల్ హౌస్ గురించి చూసుంటారు, ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటారు. బట్ నేను అలా తెలుసుకున్నప్పుడు కన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ది వే దే హవ్ ప్లాన్డ్ అవుట్ ది విల్లా తెలుసుకున్న తర్వాత చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఈ వీడియో నాకైతే చాలా స్పెషల్. ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఇన్ హైదరాబాద్ ఆర్ టు స్టే ఇన్ హైదరాబాద్ ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తుంటే దిస్ వుడ్ బీ ది బెస్ట్ చాయిస్ అని అనిపించింది. అండ్ సో ఫాస్ట్గా నేను ఈ మోడల్ హౌస్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేస్తాను. అండ్ లేటర్ ఆన్ ఈ విల్లాలో ఇంకా ఎలాంటి కన్స్ట్రక్షన్స్ రాబోతున్నాయి, వాట్ ఈస్ సో బిగ్, వాట్ ఈస్ సో స్పెషల్, అండ్ హౌ డస్ దిస్ విల్లా కమ్యూనిటీ మేక్అవుట్ టు బి అ స్టాండ్ అవుట్ కమ్యూనిటీ, అన్ని విషయాలు డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యాజ్ ఐ హవ్ బిన్ టెల్లింగ్ యూ, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కాబట్టి 3, 2, 1 విత్ ది హెల్ప్ ఆఫ్ సేల్స్ హెడ్ సయ్యద్ గారితో కలిసి రాధే రాగా ఈ విల్లా మోడల్ హౌస్ని చకచక ఎక్స్ప్లోర్ చేసేసి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. సో మన స్టైల్లో 3, 2, 1 గెట్ సెట్ గో. హలో సార్, గుడ్ టు సీ యూ. దీప్తి. Hello ma'am, very warm good morning. I am Syed Farhas, the sales head from Radhe Constructions. The drawing and sit out, the family sit out ఉంది. సో 2 హాల్స్ అన్నమాట బేసిక్గా. You have backyard also. బ్యాక్యార్డ్. This is the backyard and behind you have a puja room. చక్కగా దేవుడికి దండం పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇది చాలా బాగా డిజైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఆ వాల్ నాచెస్, దాని తర్వాత కొంచెం వాల్ పేపర్, దిస్ ఇస్ లైక్ టూ క్యూట్. This is your dining area and డైనింగ్ ఏరియా. along with you have a lift provision there. The elderly people you have one room here. దిస్ ఇస్ నాట్ ది మాస్టర్ బెడ్రూమ్ అండి. Either ways we can use as master bedroom. అచ్చా. Or we have elderly people who wants to stay at ground level. So వాళ్ళకి attached toilet. This is your kitchen. సో ఇది ఈ హౌస్, ఈ మోడల్ హౌస్ ఎంత ఎస్ఎఫ్టీ సార్? మ్యామ్ టోటల్ మీకు 4500 ఎస్ఎఫ్టీ ఉంది మ్యామ్. ఎగ్జాక్ట్లీ లివ్ ఇన్ ఏరియా వచ్చేసి 4500. You have utility also from. అచ్చా, దిస్ ఇస్ ది యూటిలిటీ పార్ట్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద బ్యాక్ యార్డ్. Yes. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్తో పాటు యూ హ్యావ్ G+1 or G+2 అండి? G+2 ఉంది. G+2. In the first floor you have 2 bedrooms, 1 master bedroom and 1 kids. With that you have a family lounge. So serene, so beautiful. And this is your kids bedroom ma'am. Kids bedroom. Yeah. Study table. And then you have dressing room. With that you got washroom too. Acha, nice. Here and here you have the wardrobes. So this is the family lounge again. Yeah ma'am. The best part of this family lounge is you have got 2 side balcony ma'am. It's a unique feature in our project. Same as you had one more. So ఇక్కడ ఒక బాల్కనీ అండ్ అక్కడ కూడా ఇంకొక బాల్కనీ ఉంది. లవ్లీ ఉందండి, లవ్లీ. సో ఈ పక్కనంతా కూడా ఎప్పటికీ కన్స్ట్రక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? Ma'am, this is basically an agriculture land ma'am. సో మీకు ఇప్పుడు కొల్లూరు హ్యాపెనింగ్ ప్లేస్ ఉంది కాబట్టి డౌన్ ద లైన్ 1-2 years it might take some time, but it is but otherwise also this is all an agricultural space. Yes. Acha. You will have only 2 or 3 floors coming up max. Beyond that exactly ఇక్కడ కూర్చోనో అక్కడ కూర్చోనో మొత్తం ఆ గ్రీనరీ, పంట చేతికి వచ్చిన టైంలో వర్షం పడుతూ కాఫీ తాగుతూ ఉంటుందండి. వేరే లెవెల్ ఉంటుంది అంతే. లైక్ టూ గుడ్. బేసికల్గా మనకి ఏమవుతుందంటే మేడం, ఎవ్రీబడి ఈస్ కన్స్ట్రక్టింగ్ ఏ విల్లా. You know, in the lavish living they are forgetting the nature. Absolutely true. So here meeku nature ni kuda combination we bought in your life. This is the master bedroom. We are giving by default laminated wood, and this is a secret place. You have your closet and washroom. సీక్రెట్ ప్లేస్ అంటే డైమండ్స్, ప్లాటినమ్ లోపల దాచుకొచ్చేమో అనుకున్నా నేను. ది క్లాసెట్ ఏరియా అగైన్.
దిస్ ఇస్ ది వాష్రూమ్. వాష్రూమ్ ఫెసిలిటీ. సో ఇక్కడ మనకి రెడీ అవ్వడానికి ఇక్కడ మిర్రర్ ఫెసిలిటీ, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో You గెట్ can ఇట్ get దేర్. it. మీకు ఈ డోర్లో ప్లాన్ చేసుకోవచ్చు మ్యామ్, ఆర్ టు ది వాల్ యూ కెన్ ప్లాన్ ఇట్. యా, డోర్లో ప్లాన్ చేసుకుంటే ప్లేస్ కూడా వేస్ట్ అవ్వదు. పర్ఫెక్ట్. మన ప్లాన్లో మనం ఇక్కడ ప్లాన్ చేసాం యాక్చువల్గా. Right. కమ్ అవుట్ ఫైనల్ టచ్ అప్ ఏమన్నా ఉంటే చేసుకుని మూవ్ అవుట్. బాగానే స్కెచ్ చేశారు. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ 2 bedrooms అండ్ ఫ్యామిలీ లాంజ్ ఏరియా, అండ్ ఫ్రమ్ హియర్ యూర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఫ్లోర్. బ్యూటిఫుల్. బేసికల్గా మీరు 4 గోడల మధ్యలో కాకుండా ఎగ్జాక్ట్లీ. యూ హ్యావ్ ఫుల్ న్యాచురల్ ఎయిర్, యూ కెన్ బ్రీత్ ఇన్ గుడ్ ఆక్సిజన్, వీ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఆల్సో. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యాజ్ అ కమర్షియల్ పర్పస్ మీరు ఇది సెటప్ చేయలేదు, ఆల్రెడీ ఇక్కడ ఉంటున్న వాళ్ళ గురించి ఆలోచన చేసి మరీ డిజైన్ చేశారనమాట. అది అర్థమవుతుంది ఇక్కడ. ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ మ్యామ్, మిస్టర్ రాధే దగ్గుమల్ల. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ హీ ఈస్ బిహైండ్, హీ టేక్స్ కేర్. ఇది మన కోసం ఉండనికి కడుతున్నాం అన్నట్టు. అసలు ఎక్కడ మీరు రూమ్స్ విషయంలో కానీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పీకింగ్ వెంటిలేషన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. దట్స్ వేర్ నాకు చాలా బాగా అనిపిస్తోంది. ఎక్కడికక్కడ కావాలనుకుంటే అసలు కంప్లీట్గా ఓపెన్ చేయొచ్చు, అండ్ ప్రాపర్ ఫ్రెష్ ఎయిర్ అండ్ లైట్ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒక ఇల్లు సక్సెస్ ఎన్ని రూమ్స్ ఎంత ఘనంగా కట్టామని కాదు, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ గుడ్ యువర్ హౌస్ ఇస్ వెంటిలేటెడ్. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. అండ్ ఎస్, వెంటిలేషన్ పరంగా ఎక్స్ట్రీమ్గా లావిష్గా ప్రీమియంగా ప్లాన్ చేసిన కమ్యూనిటీ ఇస్ దిస్ రాధే రాగా అన్నది పర్సనలీ ఇట్ ఈస్ మై టేక్ సార్. ఈవెన్ దిస్ ఇస్ టూ గుడ్, దిస్ ఇస్ మోర్ స్పేషియస్ కైండ్ ఆఫ్ అ థింగ్. బికాజ్ ఇప్పుడు లిఫ్ట్ ఉంది కాబట్టి ఏ ఫ్లోర్ కా ఫ్లోరు ఇక్కడున్నా సరే, ఇది మాస్టర్ బెడ్రూమ్గా చేసుకున్నా సరే ఇట్ విల్ నాట్ బి అన్ ఇష్యూ. హ్యాపీగా వచ్చేసి ఇక్కడ కూడా ఉండొచ్చు. అండ్ దిస్ ఇస్ మోర్ స్పేషియస్, మోర్ లావిష్, యూ కెన్ సిట్, యూ కెన్ స్లీప్, యూ కెన్ ఎంజాయ్, అన్నీ ఉంది ఇక్కడ. ఎక్కడైనా అండి అద్దం కనిపిస్తే ఆడవాళ్ళు ఆగిపోతారు కదా, ఒకసారి చూసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. బాగుంది. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న యూటిలిటీ ఏరియా లాగా ఇచ్చారు. అచ్చా, హోమ్ థియేటర్కి అసిస్టెంట్గా. ఓకే, గుడ్. యూ హ్యావ్ అ బార్ కౌంటర్ హియర్. సార్ బాగానే ప్లాన్ చేశారు సార్, గట్టిగా ప్లాన్ చేశారు సార్, అర్థమవుతుంది. హోమ్ థియేటరు, పక్క బార్ కౌంటరు, అసిస్టెంట్గా అక్కడ ఒక వాష్రూమ్. ఇంకా ఏం కావాలి చెప్పండి. ఇంత లగ్జూరియస్గా అనడానికన్నా యూ కెన్ సే ఇట్ ఈస్ మోర్ యూటిలిటీ ఫ్రెండ్లీ. ఇట్ ఈస్ మోర్, ఓహో ఈ యూజ్ వాడుకుంటే ఇది ఇక్కడ ఉంటే బాగుంటుంది అని ఆలోచన చేసినట్లుగా అనిపిస్తుంది. సో దట్ యుల్ నాట్ మిస్ ఎనీవేర్. నైస్ సార్, ఈవెన్ దిస్ ఇస్ బ్యూటిఫుల్. సో సయ్యద్ గారు, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్, తెలుసా మీకు? అలా ఉన్నాయి మీ ప్రాపర్టీస్ ఇక్కడ. వన్ థింగ్ అండి, రాధే రాగా ఈజ్ వెరీ 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 ఫేమస్ అండ్ వెరీ నోన్ ఫర్ హ్యావింగ్ బ్యాక్ యార్డ్ అనమాట. సో బ్యాక్ యార్డ్ అనేది అంటే మన ఇంటి వెనకాల ఆ పెరటి వాతావరణం కానీ, చెట్లతో కూడినటువంటి యునో ఆ సెరీన్ వాతావరణం కానీ ఇక్కడ చాలా ఫేమస్. సో నేను ఇల్లంతా చూసేసాను కాబట్టి మీ ప్రాపర్టీ గురించి, అంటే ఇక్కడ విల్లాస్ గురించి, ఇంకా ఏం జరుగుతుంది అడ్వాన్స్మెంట్స్ గురించి ఇక్కడ కాదు, ఇఫ్ యూ కుడ్ అలవ్ us డైరెక్ట్గా మీ బ్యాక్ యార్డ్కి వెళ్ళే మాట్లాడదాం, సో దట్ ఆడియన్స్ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. With our pleasure, ma'am. Please. Let us go there. Feel the experience. Yes. సో సయ్యద్ గారు, 100% నచ్చింది నాకు మీ మోడల్ హౌస్. అండ్ నౌ కమింగ్ అబౌట్ ది యాక్చువల్ ప్రాపర్టీస్ అండి. రాధే రాగా ఈ గ్రూప్లో ఇన్వెస్ట్ చేయడానికి మేజర్గా ఎవరైనా ఎందుకు ముందుకు రావాలి, ఏం చెప్తారు మీ ప్రాజెక్ట్ గురించి? Thank you firstly, madam, for the compliment which you have given to our project. Basically, when you talk about customers, madam, why do they invest in Radhe Raga? So, మీరు చూస్తున్నారు కరెంట్లీ వీఆర్ ఇన్ 13.6 feet వైడ్ బ్యాక్యార్డ్ కాన్సెప్ట్ మేడం. సో ఇవాళ రేపట్లో చాలా గేటెడ్ కమ్యూనిటీస్లో ఏమైపోతుందంటే పీపుల్ ఆర్ ఇన్ హౌస్, దే ఆర్ క్లోజ్డ్ విత్ ఇన్ హౌస్ అండ్ ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి, పిల్లలు కానీ యూట్యూబ్స్ కానివ్వండి, దే ఆర్ స్పాయిలింగ్ దేర్ ఆర్గన్స్ బై లిస్నింగ్ అండ్ అడిక్టెడ్ టు స్క్రీన్స్ బేసికల్లీ. సో మనం ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఏమవుతుందంటే మేడం, వెన్ యూ కమ్ అక్రాస్ బిహైండ్, చిల్డ్రన్ క్యాన్ ప్లే, దే క్యాన్ నో దేర్ నేబర్. ఇవాళ పెద్ద పెద్ద కమ్యూనిటీస్లో దే డోంట్ నో దేర్ నేబర్, హూ ఈజ్ హీ, వాట్ ఈజ్ హీ డూయింగ్, ఏంటి అనేది. సో పిల్లలకి కూడా ఎక్కువ ఆడడానికి స్పేసెస్ లేవు. మీకు క్లబ్ హౌస్ అంటారు, అక్కడే క్యారమ్ బోర్డ్, చెస్, జిమ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. దే ఆర్ ఒకరోజు వెళ్తారు, 1 month వెళ్తారు, దే గెట్ బోర్డ్. వెన్ యూ టాక్ అబౌట్ మై కమ్యూనిటీ మేడం, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వాకింగ్ ట్రాక్స్ లైక్ దిస్. సో యూజువల్గా వన్ డే అన్నా వాళ్ళకి రౌండ్ చేసుకొని వస్తే బోర్ అవ్వదు, బాగుంటుంది. కీపింగ్ ఆల్ అపార్ట్, ఇట్స్ అబౌట్ యువర్ హెల్త్. సో యూ క్యాన్ బ్రీత్ లాట్ ఆఫ్ గుడ్ ఆక్సిజన్. ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంది మా ప్రాజెక్ట్లో. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ పీపుల్ నీడ్ టు కమ్ డౌన్. అండ్ మోర్ ఓవర్, వెన్ యూ టాక్ అబౌట్ కొల్లూర్, యాజ్ యూ వెల్ సెడ్ ఇన్ ది ఇనిషియల్,
it is a gold mine. So when you compare with financial district, Gani, Neopolis, Gani, Gachibowli, people know these places. I am just 30 minutes away from that locality. సో మీకు అక్కడ ఏమవుతుందంటే మేడం ఎనీ హౌస్ ఆర్ ఎనీ ఫ్లాట్ విచ్ ఎవర్ యు ఆర్ లుకింగ్ ఎట్ బేసిక్గా మీకు ఒక ఫ్లాట్ 3 bedroom ఈజ్ కాస్టింగ్ యూ అరౌండ్ 5 CR టు 20 CR వరకు ఉన్నాయి, 25 CR వరకు ఉన్నాయి. హై రేజ్ అని దే ఆర్ మచ్ మోర్ బియాండ్ ది రేట్స్ ఆల్సో. కరెక్ట్. సో ఇవాళ దాకా మనం ఇట్స్ బీన్ ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ పాస్ట్ 18 years. స్పెషల్లీ ఐ నెవర్ హర్డ్ దట్ ద ల్యాండ్ కాస్ట్ హ్యాస్ గాన్ డౌన్. మీరు కూడా విని ఉండరు. 100%. సో నేను ఏమవుతుందంటే విత్ దట్ 5 CR ఐఎమ్ ఏబుల్ టు ఆఫర్ యూ ఎ బ్యూటిఫుల్ హౌస్ విచ్ హ్యాస్ గాట్ లైట్ వెంటిలేషన్ అండ్ స్పెషల్లీ ఇవాళ కిడ్సే మాది రేపు ఫ్యూచర్ జనరేషన్ అండి. సో యు ఆర్ సెక్యూరింగ్ యువర్ కిడ్స్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ మై ప్రాజెక్ట్. ఎట్ ద సేమ్ టైమ్ వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ మై కమ్యూనిటీ హెల్త్ వైజ్ పరంగా కానివ్వండి, మీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానివ్వండి, అవర్ ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ అవర్ కిడ్స్. దే ఆర్ ఆల్సో సేఫ్ అండ్ సెక్యూర్డ్ as well as they have been brought up in a good community, ma'am. కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అంటే సిటీలో అంతా వదిలేసి ఇక్కడ ఇవాళ రోజున గోల్డెన్ మైన్ అని మనం చెప్పుకుంటున్నాము. ఒక సామాన్యుడు ఇందులో ఇన్వెస్ట్ చేయగలడంటారా? Yes, ma'am. Basically, when you look into the process, ఇవాళ రేపట్లో minimum flat cost is around 2 CR, ma'am. So our project is an affordable. At the same time, ma'am, we are coming up with a luxury units also. మన దగ్గర పెద్ద సైజెస్ ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 400 till 800 square yards ల్యాండ్ ఏరియాలో. ఇవాళ రేపట్లో ఏమైపోయిందంటే మేడం ల్యాండ్ తక్కువ అయిపోయింది. ఐ మీన్ టు సే దేర్ ఈస్ లాట్ ఆఫ్ షార్టేజ్ ఇన్ ద ల్యాండ్. ఇప్పుడు యూ వాంట్ టు క్రాఫ్ట్ యువర్ ఓన్ విలా. మీరు ఒక ల్యాండ్ తీసుకొని కొనాలి అంటే ఫస్ట్ సెక్యూరిటీ ప్రాబ్లం, పేపర్ ప్రాబ్లం అవన్నీ ఉన్నాయి. సో ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో మీకు అంత పెద్ద ల్యాండ్ కావడం ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటే, రెండోది యూ క్యాన్ ప్లాన్ యువర్ ఓన్ విలా, మ్యామ్. కస్టమైజేషన్ ఈస్ అలౌడ్ ఎట్ ఆ ప్లేస్. నెక్స్ట్ 8 to 9 monthsలో వీ క్యాన్ గివ్ యూ హ్యాండ్ ఓవర్ యాజ్ పర్ యువర్ క్రాఫ్టెడ్ విల్లా. అచ్చా, ఈ విల్లాస్ కాకుండా యూ హ్యావ్ బిగ్గర్ సైజ్ ఆఫ్ విల్లాస్. ఎస్. అంటే ఇదెంత ఎస్ఎఫ్టీ, అదెంత ఎస్ఎఫ్టీ? మేడం ఇది మీకు 220 square yards ల్యాండ్ ఏరియా ప్లస్ 305 square yards ల్యాండ్ ఏరియాలో ఉన్నాయి. విత్ బిల్టప్ ఆఫ్ ఏరియా ఆఫ్ 3,700 to 4,500 ఉంది. రైట్. సో వెన్ ఐ టాక్ అబౌట్ లగ్జరీ సెగ్మెంట్, ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ మీకు 600 square yards. బిల్టప్ ఏరియా ఈజ్ అరౌండ్ మీకు 6,000 SFT ఉంటుంది మేడం. అచ్చా, సో ద బిగ్గర్ వన్స్ ఆర్ దేర్ అన్నమాట. అండ్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ బిగ్గర్ వన్స్ లగ్జరీ విల్లాస్ కూడా ఇదే 28 acre ఉందా అండి, ఆర్ అది వేరే ప్రాజెక్ట్ ఆఫ్ రాధే రాగానా? లేదు మ్యామ్, వీ హ్యావ్ ప్లాన్డ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ కమ్యూనిటీ, బట్ ఇట్స్ టు అగైన్ సెంటర్ బిసైడ్స్ ది క్లబ్ హౌస్ వీ హ్యావ్ ప్లాన్డ్ మ్యామ్. అచ్చా, సో అసలు బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? ఇక్కడ ఎన్ని విల్లాలు మొత్తం 28 acresలో 292 units అంటున్నారు కదా. సో ఇలా ఇండివిజువల్ విల్లాస్ పరిస్థితి ఏంటి, ఎక్స్క్లూజివ్ ప్రీమియం విల్లాస్ పరిస్థితి ఏంటి, అసలు హౌ ఇస్ ఇట్ ఆల్ డిజైన్? ఇట్స్ ఆల్ వన్ కమ్యూనిటీ మేడం. ఇట్స్ ఆల్ అండర్ ద బ్యానర్ ఆఫ్ రాగా. మీకు రాధే రాగా అనగానే రాగా ఈజ్ ఎ రిథమ్ అగైన్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సెక్యూరిటీ, యాజ్ ఐ టోల్డ్ యూ, ది ఫైనాన్స్, ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్ వెరీ బ్యూటిఫుల్లీ మ్యామ్. యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ వెరీ సెక్యూర్డ్. ప్లేసింగ్ ఆఫ్ ది విల్లా అనేది ఏమైందంటే మేడం, మనకు ఒక కార్నర్లో క్లబ్ హౌస్ పక్కకి వీ హ్యావ్ ల్యాండ్ బ్యాంక్ వెరీన్ వీఆర్ కమింగ్ అప్ విత్ దోస్ విల్లాస్, బిగ్గర్ విల్లాస్, వెరీన్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్రైవస్ బ్యాక్ యార్డ్ ఉంది, వాళ్ళకి ఫ్రంట్ యార్డ్ కూడా ఉంటుంది. ఇట్స్ ఏ లగ్జరీ సెగ్మెంట్ వెరీన్ 10 CR అనగానే మనకు బయట దొరుకుతాయి విల్లాస్, జూబ్లీ హిల్స్లో కానివ్వండి, ఇన్ అదర్ ప్లేసెస్ యూ విల్ గెట్, బట్ ఇట్ ఈస్ ఓల్డర్ వన్ ఆర్ ఇట్ ఈస్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్. మీకు ఏమైనా కస్టమైజేషన్ చేయాలి అంటే యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ డూయింగ్ ఇట్. యూజువల్లీ కన్స్ట్రక్షన్లో ఏమవుతుంది మేడం, వెన్ యూ కన్స్ట్రక్ట్, ఇఫ్ యూ డూ ఎనీ మోడిఫికేషన్, దెర్ ఈస్ సీపేజ్ ప్రాబ్లమ్, దెర్ ఈస్ క్రాక్స్ విచ్ విల్ నాట్ లైక్. సో స్టార్టింగ్ నుంచి ద న్యూ వన్ యాజ్ పర్ యూ డిజైన్డ్, యాజ్ పర్ యువర్ క్రాఫ్ట్, your idea is in front of you. That is Radhe Raga, what we wanted to get. Meeku so ee community lo big space tho big villas you can get it here at a reasonable rate when you compare about financial district and Gachibowli areas. So adi eppadi hand over chese ఆస్కారం ఉందండి the bigger villas? Madam, as such we have done with our infrastructure మీకు ఉంది కాబట్టి, depending on the payment mode or the depending on your idea purpose,
6 to 8 months is the time what we need to hand over the villas, ma'am. అచ్చా. ప్లానింగ్ ప్లాటింగ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు మన ఓన్లీ టేస్ట్ జస్ట్ ప్రకారంగా ఎస్ ఇట్ హ్యాస్ టు బి మీకు నచ్చినవి ఐటమ్స్ మనం వేసి కుక్ చేయడమే మేడం. అంతే, వెరీ అదే ఈజీ. సో రాధే రాగా ఈ గ్రూప్లో వచ్చినటువంటి ఈ కన్స్ట్రక్షన్స్, ఈ విల్లాస్ ఎంత సూపర్ సక్సెస్ అయ్యాయో, బిగ్గర్ విల్లాస్ ఆర్ నౌ ఓపెన్ ఇన్ టు ది మార్కెట్. అంటే ఇంకాస్త ఎక్స్క్లూజివ్గా ప్రీమియంగా మీరు కూడా టేస్ట్ చేయాలి అని అనుకుంటే ఎక్కడో జూబ్లీ హిల్స్లోనో బంజారా హిల్స్లోనో ఆ జనజీవన స్రవంతిలో భాగంగా కాకుండా ది నెక్స్ట్ కమింగ్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ హైదరాబాద్ గురించి మాట్లాడుకోబోయేది, చరిత్రలో నిలిచిపోయేది కొల్లూరు అయితే, ఇలాంటి కొల్లూరులో మీకు నచ్చినట్లుగా కాస్త ఎక్స్క్లూజివ్గా ప్రీమియంగా పెద్ద విల్లాస్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ అది కూడా ప్రస్తుతం ఇప్పుడు దీస్ రాధే రాగే బిగ్గర్ విల్లాస్ ఆర్ ఆల్సో ఇన్ టు మార్కెట్. సో ప్రైస్ అండ్ డీటెయిల్స్ అంతా మీరు మన సేల్స్ టీమ్ని కోఆర్డినేట్ చేసుకుంటే వాళ్ళు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ థింగ్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఇస్ ఆల్రెడీ రాధే రాగా గ్రూప్ ఆల్రెడీ ఒకసారి మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఫస్ట్ వెంచర్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు సెకండ్ వెంచర్లో కూడా ఇండివిజువల్ విల్లాస్, మనం బ్యాక్ యార్డ్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేల్ అయిపోయినాయి. అండ్ ఈవెన్ దట్ ఈజ్ అ సూపర్ సక్సెస్. సో యాజ్ అ బ్రాండ్ మీరు నమ్మాలి అని అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసేది ఒక రైట్ ప్లేస్లో అన్నది మీరు గుర్తుంచుకోవాలి, సో దట్ మీ మనీకి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, వీళ్ళు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2లో పెట్టారు. సో కొల్లూరు అంటే ఎంత హ్యాపెనింగ్ ప్లేసో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో దట్ వే ఆల్సో యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ సేఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద థర్డ్ వన్, ఇక్కడ మోడల్ హౌస్ చూసిన తర్వాత దట్ కైండ్ ఆఫ్ ప్రయారిటీ దే హెవ్ గివెన్ ఫర్ ది వెంటిలేషన్ కానీ, ది క్వాలిటీ ఆఫ్ ది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్యాక్ యార్డ్ లైటింగ్, ప్రకృతి అంటే గ్రీన్ స్పేసెస్ని మన లివింగ్ ఏరియాలో ఇన్కార్పొరేట్ చేసే విధానం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ 515, 515, 515. కాబట్టి 100% ఇక్కడ కనుక ఈ బిగ్గర్ విల్లాస్ మీరు చూడాలి అని అనుకుంటే మాత్రం రాధే రాగాలో ఉన్నటువంటి ఈ బిగ్గర్ విల్లాస్ ఆర్ యోర్ వన్ స్టాప్ డెస్టినేషన్గా నాకు అనిపిస్తున్నాయి. ఒకసారి వీళ్ళ ప్రాజెక్ట్కి రండి, మన సయ్యద్ గారిని అండ్ హిస్ టీమ్ మెంబర్స్ని కలవండి. యూ కెన్ గెట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్. అండ్ దెన్ సయ్యద్ గారు, ఇట్స్ వండర్ఫుల్ గెటింగ్ కనెక్టెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ హోప్ రాధే రాగాకి సంబంధించి సక్సెస్ అనేది మీ ఇంటి పేరుగా కొనసాగుతుంది. సో యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ సక్సెస్ రాధే రాగా, బికాజ్ మీ విల్లాస్ ఆర్ సూపర్ హిట్. అండ్ దెన్ మీరు ఫస్ట్ టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఇస్ అ సూపర్ హిట్. ఇప్పుడు మార్కెట్లోకి మీరు ప్రవేశపెడుతున్న ఈ బిగ్గర్ విల్లాస్ అన్నీ కూడా ఎక్కువ లేవండి, సమయం ఎక్కువ లేదు మిత్రమా. కాబట్టి వెంటనే యూ హ్యావ్ టు టేక్ అ చాయిస్. అండ్ దెన్ ఇవి కూడా ఇమ్మీడియట్గా అన్నీ సేల్ అవుట్ అయిపోయి జనాలు దే లివ్ దేర్ హోమ్, దేర్ లవ్ దేర్ హోమ్ అండ్ హెల్దీగా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ అప్ విత్ సచ్ బ్యూటిఫుల్ విల్లాస్ కాన్సెప్ట్ అండి. అండ్ ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? Thank you so much, ma'am, for coming here. And basically, when you see the caption of our company, it's built on trust, ma'am, a single word. Rather than I telling, I want you all to visit the project, know, see, then only you believe it. Thank you so much. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.